హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం మీకు, మా మేడం నాకు గిఫ్ట్ డబ్బులు ఇచ్చింది. అయితే 10 దినార్లు ఇచ్చింది. దాంట్లో నేను మా పాపకి కమ్మలు కొనుక్కున్నాను. బాగుందా? ఇదిగో 75 దినార్లు ఇవే. ఓకేనా? కనిపిస్తుందా? 75 దినార్లు 2 గ్రాముల 3 మిల్లీలు ఉండాలి. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి కువైట్ రేటు 1 గ్రామ్ బంగారు అయితే 22 క్యారెట్. ఇది 1 గ్రామ్ బంగారు వచ్చి 31 దినార 3 మియాలు ఉండాలి. ఇది వచ్చి 2 గ్రాముల 3 మిల్లీలు అట్లుండదు. అంటే 93 చెప్పాడు వాడు. అయితే మేము మా అక్క గోజారి 76 ఇచ్చాము. అయితే దినారు మా అక్క తీసుకునేసింది. ఓన్లీ జస్ట్ 75 కేడీ అంటే 75 దినార్లు ఇచ్చాము. ఇక్కడ కువైట్ డబ్బులు 2 గ్రాముల 3 మిల్లీలు ఉండాలి. నేను రింగ్ కొనుక్కుంటామని అనుకున్నా. నేను మళ్ళీ మా పాప వండుకొని, లేదు మా పాప కమ్మలు తీసుకుంటామని చెప్పండి. నెక్స్ట్ మంత్ నా ఫ్రెండ్ శ్యామల ఇండియాకి వెళ్తుంది. అప్పుడు ఏమైనా తీసి ఇచ్చి పంపిస్తుందిలే అని చెప్పేసి అనింది. అందులో వచ్చేసాను. బస్ కోసం వెయిట్ చేసి కాలంతా నొప్పులు. మా జాస్టర్ గారు ఫోన్ చేసినట్టు రూమ్ క్లీన్ చేయడానికి. అందుకే బట్టలు మార్చుకొని తొందరగా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బయట ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి పోయి చేరండి. ఫస్ట్ ఇంటికి వస్తానే వాటర్ తాగి ఒక 5 నిమిషాలు కుదుటపడి కూర్చోండి. ఎందుకంటే బయట అంతా బాగా ఎండ, టెన్షన్లు, తలనొప్పి. ఎందుకంటే బాగా ఎక్కువ టెన్షన్ మనం ఎక్కువగా టెన్షన్ పడ్డామంటే మనకు వచ్చి ప్రెషర్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా విషయంలో నేను అన్ని అనుభవంతోనే మీకు అందరికి ఏదైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ నక్లీస్ పెట్టుకొని పోయినాను కానీ సారికి ఒకసారి ఇక్కడ కొక్కి కూడా పిండి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం జనాల్లో పోతాము, ఎక్కడన్నా జారి పడిపోతే మనకు తెలియదు కదా. అందుకే నేను గోల్డ్ కువైట్ లో అసలు వాడను. కొనుక్కుంటే కూడా బ్యాగ్ లోనే పెట్టుకుంటా. ఇండియా పోయినప్పుడు పెట్టుకోవతా, సాఫర్ పోయినప్పుడు. కానీ ఇంకా మళ్ళీ ఇండియాకి ఎత్తుకొని వెళ్ళిపోతే తేను కదా, అందుకోసం ఈ రోజు పెట్టుకున్నాను. అందరూ కూడా మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను గాజులు కొనుక్కునేదానికి ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ పాపం ఒక ఆవిడ ఫోన్ ఇట్లా మాట్లాడుతా తెచ్చింది. ఇట్లా పెట్టేసింది. అక్కడ బెంచ్ పైన పెట్టేసి ఇంకెళ్ళిపోతుంది. ఆ పక్కన ఉండే ఆవిడ అక్క నీ ఫోన్ మర్చిపోయినావు అని చెప్పనింది. అట్లా ఏ వస్తువైనా కానీ మీరు, ఎందుకంటే నేను ఎందుకు ఆ విషయం చెప్తానంటే, మనకి ఇంటికాడ టెన్షన్ లో, కువైట్ టెన్షన్ లో, లేకంటే ఫ్రెండ్స్ ఫోన్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఎడం చేతిలో ఏదైనా కానీ సరే, వస్తువైనా, డబ్బైనా, కార్ బీగాలైనా, ఏ వస్తువైనా సరే, ఈ బ్యాక్ సైడ్ అనేది ఇది మనకు అచ్చుబాటు ఉండదు. మనకి ఈ కుడి చెయ్యే మంచిది. కాబట్టి ఇవ్వడమో తీసుకోవడమో ఈ చెయ్యి అస్సలు వాడద్దండి. ఓకేనా? ఈ చెయ్యి అనేది మనకి అన్నం తినేదానికే కాదు, ప్రతి పనికి కూడా మన కుడి చెయ్యి వచ్చి మనకి బలం. అందుకోసమే ఏ వస్తువైనా సరే ఎడం చేతిలో ఇవ్వద్దండి, తీసుకోవద్దండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా వచ్చి ఇల్లు చేరండి. వాటర్ ఫస్ట్ తాగేసి ఫేస్ వాష్ చేసుకుని ఒక 5 నిమిషాలు కుదుటపడి కూర్చొని తర్వాత పని చేసుకోండి. బాయ్. నేను కూడా ఇప్పుడు బిజీగా వెళ్ళిపోతాను, నైట్కి వచ్చి మాట్లాడతాను. బాయ్. నా జర్నీ అయితే బాగా హ్యాపీగా అయింది. నేను పోయినందుకు నేను ఒకటి అనుకొని పోయాను, కానీ ఇంకొకటి చేసి వచ్చినాను. నాకేమో ఉంగరం తీసుకోవాలి, నక్లీస్కి మ్యాచింగ్ ఉంగరం తీసుకుంటామని అనుకున్నాను. ఇంటికి ఫోన్ చేశాక దిగే కమ్మలు కొనుక్కో అన్నారు. ఇంకా నా ఆశ నిరాశ అయిపోయింది. నేను నెక్స్ట్ మంత్ ఇండియా నుంచి రిటర్న్ కువైట్కి వచ్చినాక ఫస్ట్ మంత్ శాలరీ పెట్టి కొనుక్కుంటా ఉంగరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మిస్ యూ. అందరికీ నన్ను సపోర్ట్ చేసే మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తాను, 10 రూపాయల్లో 1 రూపాయి అయినా కానీ ఎత్తి పెట్టండి. ఓకేనా? మా మేడం ఇచ్చిన డబ్బుల్లో నేను కూడా 10 దినాలు తీసి ఉండి లేజైనాను. ఈ నెల శాలరీలో మళ్ళీ ఇంకొక 10 తీసి ఇక్కడ కువైట్ లోనే మా కబోర్డ్ లో పెట్టేసి ఇండియాకి వెళ్తాను. తిరిగి వచ్చిన తర్వాత అది నాకు యూస్ అవుతుంది. ఇంకొకరి దగ్గర పోయి 10, 5 అని చెప్పి మనం అడుక్కోకుండా ఆ డబ్బులు సేవింగ్ అనేది ప్రతి మనిషికి అది చాలా అవసరము. మీరు ఇంటికాడ ఉండండి, కువైట్ లో ఉండండి. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఈ రూపాయి మంది కాదని ఇట్లా పక్కకు పెట్టండి. మనకి హెల్త్ బాగలేకపోతే సరే, ఇంక దేనికైనా సరే ఎమర్జెన్సీ అన్నప్పుడు ఆ 10 రూపాయలు మనకి యూస్ అవుతుంది. మనం అప్పు వేరే వాళ్ళ దగ్గర పోయి 100 రూపాయలు అడిగితే కూడా వాళ్ళు ఇస్తే మంది, వాళ్ళు ఇకపోతే మంది కాదు. అది 10 రూపాయలు నువ్వు కష్టపడిన డబ్బు ఇలా నువ్వు పక్కకు పెట్టావనుకో, ఆ 10 అనేది నీ సొంత ఖర్చులకో ఏ విషయానికైనా సరే అది నీకు యూస్ అవుతుంది. నేను చాలా వీడియోలో చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను. నా అనుభవంతో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాలాగా మీరు కూడా ఏమారిపోవద్దండి, జాగ్రత్తగా నండి. లైఫ్ మనకు చాలా విలువైంది, మనం పోగొట్టుకోకూడదు. ఒక్కొక్క రోజు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.